అంతర్యామి ఛానల్కి స్వాగతం. ఈ ఆధునిక కాలంలో చాలామందికి మహాత్ములు, సిద్ధపురుషులు, అవధూతల గురించి చాలామందికి తెలియదు. అసలు ఈ మహాత్ములు ఎవరు? వీళ్ళని మనం ఎలా గుర్తించాలి? అసలు వీళ్ళ వల్ల మన జీవితం ఎలా ప్రభావితం అవుతుంది? అసలు వీళ్ళని మనం ఎలా సేవించాలి? ఇలా ఎంతోమంది మహాత్ముల్ని, అవధూతల్ని, సిద్ధపురుషుల్ని దర్శించిన మురళీ సార్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన మురళీ సార్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. మీరు చాలామంది అవధూతల్ని, సిద్ధపురుషుల్ని, మహాత్ముల్ని చాలామందిని దర్శించారు కదా, అలాగే సేవించారు కూడా. వారితో మీరు పంచుకున్న దివ్యానుభవాల్ని మాతో పంచుకుంటారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే ఎంతోమంది ఆధ్యాత్మిక అనుభవాలని మనం గ్రంథ రూపంలో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాగే నా జీవితంలో కూడా ఎన్నెన్నో అనుభవాలు, మధురానుభూతులు ఉన్నాయి. జీవితంలో మొట్టమొదటిసారిగా ఈరోజు అవి మీతో పంచుకునేటువంటి అదృష్టం నాకు కలిగిందని భావిస్తున్నా. మాది నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు అనే గ్రామమ్మ. మా నాన్నగారు టీచర్గా పనిచేసేవారు, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా. ఎడవల్లి వీరాంజనేయులు గారు, లక్ష్మీ స్వరాజ్యం మా అమ్మ. మా తాతగారు చీమలమర్రి వెంకట్రామయ్య గారు గొప్ప అవధూతగా పేరు పొందారు. ఆయన రామావధూత అనేవారు. ఆయన్ని చాలా గొప్ప వ్యక్తి. ఆయన హనుమంతుడు భక్తుడు. ఆ గ్రామంలో రాములవారి తిరునాళ్ళు జరుగుతూ ఉంటే ఈయన అక్కడ నాటకాలు వేసేవారు. రాములవారి నాటకం హనుమంతుడి యొక్క వేషం వేసి ఆయన హనుమంతుల వారిలాగా చెట్ల మీదకి ఎగరడం, ఆ భావోద్వేగం ఎగిరేవారు. ఆయన అంత గొప్ప వ్యక్తిగా, గొప్ప కర్మయోగిగా జీవించారు ఆయన. బహుశా వారి అనుగ్రహమో, వారి ఆశీస్సులో, లేదా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమో తెలియదు, కానీ నాలో కూడా కొంత ఆధ్యాత్మిక భావాలు ప్రవేశించాయమ్మా. చిన్నతనం నుంచే. ఇంకా కొంచెం బాల్యం గురించి చెప్పాలంటే, నేను దాదాపు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అమ్మతో పాటుగా నేను మాఘమాసం అంతా ఉపవాసం ఉన్నానట. 3-4 ఏళ్ల వయసులోనే ఉన్నానట. అలాగే అమ్మ చెప్తుండేది, నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కార్తీక మాసంలో ఉండకూడదని తెలియక 9 నెలలు, చివరి నెలంతా 9వ నెలలో ఉపవాసం ఉండి ఆమె ఆ ఉపవాసంతోనే బిడ్డని కన్నది. కార్తీక పౌర్ణిమ, కృత్తికా నక్షత్రం, సోమవారం రోజు 3వ పాదంలో నేను పుట్టానట. అమ్మకి శ్రీకృష్ణుడు చాలా ఇష్టం. అందుకని నా పేరు కూడా మురళీకృష్ణగా నామకరణం చేశారు. చిన్నతనం నుంచి కొంత ఆధ్యాత్మిక భావాలు ఉండేవి. పూజ చేసుకోవడం, దండం పెట్టుకోవడం అలా జరిగిపోతూ ఉండేది. కొంతకాలం తర్వాత బహుశా నాకు ఇంటర్మీడియట్ అనుకుంటా, ఆ టైంలో ఇంటర్మీడియట్ పరీక్ష రాసేటప్పుడు సెకండ్ ఇయర్లో సరిగ్గా రాయలేకపోయా. ఇంటికి వచ్చిన తర్వాత ఇది కొంచెం బాధగా ఉంటే అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, హనుమాన్ చాలీసా కనుక 108 సార్లు కూర్చొని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది అని చెప్పింది. చూద్దామని చెప్పి ఆ బుక్ తీసుకొని మొదటిసారి చదవడం హనుమాన్ చాలీసా. నిష్టగా చూద్దామనే ఉద్దేశంతో దాదాపుగా 108 సార్లు చాలా నిష్టగా చేశా. 3-3.5 గంటలు పట్టింది. చాలా సంతోషం వేసింది, బాగా చేశాను. రాత్రి ఎప్పుడు నిద్రపోయా. తెల్లవారుజామున ఒక స్వప్నం అనుకోండి, ఏమైనా అనుకోండి, ఎదురుగా స్వామివారు దర్శనం ఇచ్చారు. నవ్వుతూ అలా దర్శనం ఇచ్చారు, ఆంజనేయ స్వామివారు. ఉలిక్కిపడి లేచాను. అమ్మగా చెప్పా తెల్లవారుజాము 4 గంటలప్పుడు, నువ్వు బాగా చేసావు కదరా, నీకు స్వామివారు అనుగ్రహించినట్టున్నారు అని చెప్పింది. కొంతకాలానికి రిజల్ట్ రావడం, నేను పాస్ కావడం జరిగింది. అంటే పాస్ అవుతున్న నమ్మకం అయితే లేదు. అంటే ఒక అనుభూతి, ఓహో భగవంతుడిని నమ్ముకుంటే కొన్ని జరుగుతాయి అనేటి ఒక అనుభూతిలోకి వెళ్ళాం. అట్లాగే తర్వాత ఇంకా అలా చదువులు కంటిన్యూ అయిపోతూ ఉన్నాయి. ఒకరోజు మా ఊర్లో ఒక ఆంజనేయ స్వామి అరుగుంది, ఒక రచ్చ అరుగుంది. ఎప్పటిదో ఒక 150-200 సంవత్సరాల క్రితం నాడే ప్రతిష్ఠించినటువంటి హనుమంతు చిన్న ఒక అరుగులాగా ఉంటుందన్నమాట. ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చొని, స్వామి మా రోజుల్లో ఇక్కడ అభిషేకం చేస్తే బ్రహ్మాండంగా వర్షాలు పడాయి,
ఇప్పుడు చూడు ఇంత కరువు కాటకాలతో అల్లాడిపోతున్నాము, చెరువులో నీళ్ళు లేవు, పంటలు లేవు, ఎవరైనా పుణ్యం కట్టుకొని ఆ నీళ్ళు కనుక పోసారంటే వర్షాలు పడతాయేమో అన్నాడు. నాకెందుకో మనసులో ఆ భావన వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అప్పుడు నా దగ్గర చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళని పిలిచా, అరే మనం ఈ పని చేద్దామరా అని. తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఊరి మధ్యలో బాగుంది, ఆడ బక్కడితో నీళ్ళు తోడుకోవడం, సోమవారం నీళ్లు పోయడం, 108 బిందెలతో అభిషేకం చేశాము. సాయంత్రం భజన చేసుకున్నాం. సగం భజనలో వర్షం స్టార్ట్ అయింది, విపరీతమైన వర్షం. గతంలో ఎప్పుడూ లేనంతగా బాగా వర్షం పడింది. బాగా చెరువు నిండిపోవడం కానీ, రోడ్లు బాగా పారిపోయాయి నీళ్ళన్నీ కూడా. రెండవ అనుభూతి, ఓహో మనం చేస్తే కనుక మనకు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా భగవంతుడు ఫలితం ఇస్తాడు, దేవుడు మనకు ప్రత్యక్ష నిరూపణ అనే భావన బలంగా కలిగింది. అప్పటి నుంచి ఈ రోజు దాకా ప్రతి శనివారం మా ఊర్లో ఆంజనేయ స్వామికి అభిషేకం, పూజ జరుగుతూ పోతూ ఉన్నాయి. సరే, ఈ పూజా కార్యక్రమంతో పాటుగా క్రమేణా జీవితంలో కూడా ఏదో సాధనాలు చేసుకుంటూ పోతున్నాం. సాధన అంటే తెలియదు, ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడం, శనివారం స్వామివారి దగ్గర నమస్కారం పెట్టుకోవడం, ఆ పూజ భజన మాత్రం అలా జరుగుతుంది. కొంతకాలం తర్వాత నేను బద్వేలు గ్రామంలో బద్వేల్లో బీఈడి చేరాను. అక్కడ మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు. కడప దగ్గర ఒక ఊరుంది, అక్కడ నీలకంఠరావుపేట అని దర్గా స్వామి నాకు ఆనున్నారు. అక్కడ ప్రశ్న చెప్తారంట, మనం ఏదన్నా అడిగితే ఆయన జవాబు చెప్తారంట, ఉద్యోగం అయినా ఉన్నాయి కదా మేము పోయి వద్దామా అన్నాడు ఆయన. పెద్ద ఆసక్తి లేదు, సరే చూద్దాం అనుకుని వదిలేసా. ఊరికి వచ్చిన తర్వాత మా ఊరిలో ఒకసారి పరిచయం అయ్యారు. ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చారు చదవమని. అవి రాసింది ఎవరంటే డాక్టర్ ఇక్కరాల వేదవ్యాస గారు అని ఉంది, ఐఏఎస్ అని ఉంది. చదివిన బుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగుంది, మంచి నాలెడ్జే ఉంది. మంచి చిన్న వయసు, అవన్నీ చదివి అవగాహన చేసుకున్న వయసు కాదు. యాక్సిడెంటల్గా ఆయన ఏం చెప్పారంటే, జనవరిలో యజ్ఞం జరుగుతుందండి, మీరు వచ్చే పనితో రండి పోదాం అన్నారు. సరే సరదాగా చూద్దాం ఏమైంది అని వెళ్ళాను. రాజమండ్రి దగ్గర దిగి ఫ్రెష్ అప్ అయ్యేసి నేరుగా గౌరీపట్నం వెళ్ళాం, కొండ మీదకి. అలా వెళుతూ ఉంటే కొండ మెట్లకి పైకి ఎక్కాము, లగేజీలు పెద్దవి ఉన్నాయి, నడిచి వెళ్తాను పైకి. ఎదురుగా ఒక పెద్ద ఆయన వస్తున్నారు. ఈ తెల్ల జుట్టు జులపాలు, ఇక్కడ దాకా జులపాలు, షర్టు లేదు, భారీ ఆకారం, 2 చేతులు వెనకాల పెట్టుకుని సింహంలాగా నడిచి వస్తున్నారు. వారిని చూడంగానే వీరిది ఎక్కడో చూసినట్టుంది అని భావన కలుగుతోంది. ఎందుకంటే ఆ పుస్తకాల మీద కవర్ పేజీ మీద ఉండేది, శుభవార్త మీద ఉండేది అనమాట. ఈ బ్యాగ్ ఇటు పడిపోయింది, నేను బాధ పడిపోయాను. సాష్టాంగ నమస్కారం చేసేసి ఆయనకి. అసలు సాష్టాంగ నమస్కారం అంటే కూడా తెలియదు, పడిపోయా. అలా చూసి లోపలికి వెళ్ళరా అన్నారు, అంతే. లోపలికి వెళ్ళాం. అక్కడ టెంట్లెస్ ఉంటాయి, లగేజ్ అక్కడ పెట్టి స్నానం అంత పూర్తి చేసేసుకొని వచ్చి కూర్చున్నాను. కాసేపు కూర్చుంటే ఎందుకు కళ్ళ వెంట ధారాపాతం నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. బాగా తెలియని ఏడుపు కాదు కానీ ఏడుపు, ఆ స్థితి అలా పోతుంది. కాసేపటి ఆ సార్ వచ్చారు, కూర్చున్నారు నా పక్కన. ఏది మురళి ఎలా ఉన్నావని. ఏది సార్ అర్థం కావట్లేదు, ఒక రకమైన భావోద్వేగం వస్తుంది, కళ్ళనీళ్ళు కారిపోతుంది, ఏదో తెలియని భావోద్వేగం. ఆయన ఒక మాట అన్నారు, బాబా చరిత్రలో చెప్తారు, ఎక్కడైతే నీకు మనశ్శాంతి, ప్రశాంతత, భావోద్వేగం కలుగుతాయో అది నీ నిజమైన గురుస్థానము అని. ఓహో, ఈయన గురువుగారు కావాలా, ఈయన నా గురువా. అప్పుడు గురువు అంటే ఏమి తెలియదు మనకు, ఈయన మా గురువు అని ఒక భావన కలిగింది. సరే, యజ్ఞంలో తెల్లవారుజాము 4 గంటగా నిద్రలేయడం, వెంకటేశ్వర సుప్రభాతము, విష్ణు సహస్రనామము, నారాయణ మంత్రము, అలా ఒక ఫ్లోలో ఒక వారం రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. గురుదేవుల ఉపన్యాసాలు ఉంటాయి, రాత్రి 11, 12 దాకా ఉపన్యాసాలు ఉంటాయి. పిన్ డ్రాప్ సైలెన్స్, కదిలే ప్రసక్తే లేదు. గురువుగారు చాలా స్ట్రిక్ట్, చాలా కఠినము, స్ట్రిక్ట్ అనమాట. ఆయన చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఇస్తారు ఆయన. ఆ వారం రోజుల పాటు ఒక రకమైన ఆనందమే ఉంది. అలవాటు లేకుండా కూర్చోవడం, మోకాళ్ళని పట్టుకుపోయాయి కాళ్ళు, గంటల కూర్చోవాలి. ఏమిట్రా ఇది అనుకుంటున్నా. కానీ ఆయన చెప్పే సబ్జెక్ట్ వింటుంటే మనల్ని మనం మైమరిచిపోయేంత ఆనందం, ఏదో తెలియదు, కొత్త సబ్జెక్ట్ ఏదేదో చెప్తున్నారు ఆయన. చూసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఇంట్లో నిత్యానుష్ఠానము మొదలైంది. ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామం చేసుకోవాలి, ఉదయం పూట నారాయణ మంత్రం చేసుకోవాలి, లక్ష్మీ మంత్రం చేసుకోవాలి అని ఒక ప్రాసెస్ మొదలైంది. అలా చేసుకుంటూ పోతున్నాం.
తర్వాత ఏదైతే కాలేజీకి వెళ్ళిపోయా, బీఈడి కాలేజీకి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ మిత్రుడు చెప్పాను కదా, దర్గా సోమగారు ఉన్నారని చెప్పేసి, ఆడు వెళ్ళాను చూద్దామని. మొట్టమొదటిసారి అడ్రస్ కనుక్కొని వెళ్ళా. ఎవరు తెలియదు నాకు, పరిచయం కూడా ఎవరు లేరు అక్కడ. వెళ్ళిన తర్వాత శుక్రవారము సాయంత్రం వెళ్ళా, శనివారం సెలవు కాబట్టి. ఆడు వెళ్ళిన తర్వాత రాత్రి 9-10 అయింది. ఎవరు లేరు అక్కడ. అక్కడ ఒక బోర్ ఉంటుంది, శుభ్రంగా స్నానం చేసేసి అక్కడే పడుకున్నాను, జపం చేసుకుంటూ పడుకున్నాను. తెల్లవారుజామున లేచి 4 గంటలకు నిద్ర లేచి నా యొక్క అనుష్ఠానం అంతా పూర్తి చేసుకొని కూర్చొనున్నా. ఓహో, ఎవరో దర్గా సమ్మట వస్తారని. నేను కళ్ళు మూసుకొని ఆ దర్గా దగ్గర లెఫ్ట్ సైడ్ కళ్ళు మూసుకొని నాణమంతా చేసుకుంటూ కూర్చోనున్నా. ఆ టైంలో స్వామివారు వచ్చారట. నేను చూడలా. వచ్చి ఆయన లోపలికి వెళ్ళే రూట్ అది, గేట్ వేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారట. ఈ లోపల నా అనుష్ఠానం పూర్తయింది, లేచి కూర్చుంటే వాళ్ళు వచ్చారు. అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది, స్వామి వచ్చారు, మీరు అడ్డం కూర్చొని ఉన్నారు, స్వామివారు చాలా కోపము, నేను బయటికి నెట్టేస్తారు, తిడతారు, నిన్ను గమ్ముగా వెళ్ళిపోను, ఉండొద్దు ఇక్కడ అన్నారు. ఇదేంటి ఇంత దూరం వచ్చాము, స్వామివారు అరుస్తారా, సమస్యల చూడాలి ఆయన్ని, దూరం నుంచి చూసి దర్శనం చేసుకుని వెళ్ళాలి అని. అట్లా కాసేపు కూర్చొన్నాను. దాదాపు 9 గంటలప్పుడు స్వామి వచ్చారు. వచ్చి లోపలికి వెళ్ళి దీపం పెట్టారు. అందరం 3 ప్రదక్షిణాలు చేశాము. నేను దూరంగా భయంగా కూర్చొని ఉన్నా. ఒక్కొక్కరు వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రశ్న అడుగుతూ ఉన్నారు, లౌకికమైన ప్రశ్నలు, వివాహం ఎప్పుడవుతుంది, పిల్లల గురించో ఏదో అడుగుతూ ఉన్నారు వాళ్ళు. నేను గమ్మగా మనసు ఒక రకం భయం ఉంది నాకు, స్వామి ఫస్ట్ టైం చూడడం, నేను ఏమంటారు అని. అందరు అయిన తర్వాత, నాయన మురళి ఎప్పుడొచ్చావరా అన్నారు. ఒక్కసారి షాక్ అయ్యా. నేను అర్ధరాత్రి పూట వచ్చాను, నా పేరు ఆయనకి తెలియదు, ఏమీ తెలియదు. ఒళ్ళంతా ఒక రకమైన పులకరింతలాగా వచ్చేసింది. దగ్గరికి పిలిచారు, వెళ్ళాను. నా తలని ఆయన ఒళ్ళో పెట్టుకుని ఈ మీద తట్టారు. నాకు తెలుసయ్యా, మీ గురువుగారు వేదవ్యాసుల వారు, నాకు అన్నీ తెలుసు, వారే ఇక్కడ పంపించారు. నేను ఉదయాన్నే నీతో మాట్లాడదామని వచ్చాను, నువ్వు అక్కడ కూర్చొని ఉన్నావు, నేను డిస్టర్బ్ చేయలేక లోపలికి వెళ్ళిపోయా అని ఎన్ని జన్మల నుంచో పరిచయం ఉన్న వారిలాగా ఎంతో ఆత్మీయంగా అపురూపంగా ఒక గురువు శిష్యుణ్ణి ఒక చూసుకున్నట్లుగా చాలా బాగా చూసుకున్నారు. సాయంత్రం అక్కడే ఉన్నాను, తెల్లవారు ఆదివారం అక్కడే ఉన్నాను, వచ్చేసా. వచ్చినప్పటి నుంచి ఒక అంతర్మదనం మొదలైంది. ఏమిటి అసలు, నేనెవరో తెలియదు, ఆయన నా పేరు పెట్టి పిలవడం ఏమిటి, మా గురువు గారి గురించి చెప్పడం ఏమిటి, నేను విష్ణు సహస్రం చేసాను కదా ఆయనకి ఎలా తెలుసు అని ఒక ఆలోచన పడిపోయా. ఆలోచన పడిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఒక బీఈడి పూర్తి అయిపోయింది. ఆ బద్వేల్లోనే మా గురుదేవులు బాబా గుడి కట్టించారు, దత్తసాయి మందిరం. ప్రతి గురువారం అక్కడికి వెళ్ళడం, అక్కడ అనుష్ఠానం చేసుకోవడం, రావడం అలా జరిగిపోతూ ఉంది. తర్వాత బీఈడి అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక బీఈడీలో కరెక్ట్గా పరీక్షలప్పుడు హెల్త్ లేకుండా వచ్చింది. ఒక ఎగ్జామ్ ఇంటికి వచ్చేసాను రాయకుండా. చాలా కాలం ఇంటి దగ్గర ఉన్నాను. తర్వాత ఎందుకని చెప్పేసి నేను ఒక కాలేజీలో పనిచేయడానికి ఆత్మకూరుకి వెళ్ళాను. ఒక కాలేజీలో జూనియర్ లెక్చరర్గా నేను చేరాను. అక్కడ చేరిన తర్వాత అలా జరిగిపోతూ ఉంది. ఆ ఎగ్జామ్స్ సంగతి మర్చిపోయాను, జరిగిపోతూ ఉంది. ఈ లోపల మా నాన్న ఏం చేశారంటే, అరే టీచర్ పోస్టులు పడతాయంట కదా, నువ్వు ఎగ్జామ్ రాసుకోకూడదా అన్నారు. అప్పుడు గుర్తొచ్చింది, ఓహో మాకు ఎగ్జామ్ ఉంది కదా అని. తర్వాత రోజే నేరుగా కాలేజీకి వెళ్ళా బద్వేలికి. ఈ లోపల ఏం జరిగింది, మా గురుదేవులు రాసినటువంటి సాయినాథ్ చరిత్ర గ్రంథం ఉంది, దాన్ని రోజు పారాయణగా మొదలుపెట్టా, నిష్టగా పారాయణ చేయడం మొదలుపెట్టా. పారాయణ పూర్తిగా వచ్చింది. ఈ లోపల గ్యాప్ తీసుకొని అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళిన పర్పస్ ఏమిటయ్యా అంటే, ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి అని అడగడానికి వెళ్ళా. వెళ్ళి ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నా. పలకొచ్చా, అయ్యా మురళీకృష్ణ వచ్చావా, రేపే కదా మీ ఎగ్జామ్, రాయడానికి వచ్చావా అన్నాడు. రేపు ఎగ్జామా? అవును రేపే ఎగ్జాము, హాల్ టికెట్ కూడా తీసుకొచ్చాను. మనం బావమర్ది చేతికి అప్లికేషన్ ఫిలప్ చేసి ఫీజు డబ్బులు ఫోటో ఇచ్చిపోయావంట కదా, అన్నీ నేను రెడీ చేసేసి హాల్ టికెట్ తీసుకొచ్చాను, ఉండి ఎగ్జామ్ రాసుకొని వెళ్ళు. ఒక్కసారి ఒళ్ళంతా పులకరించినట్టు అయిపోయింది. నేను అసలు రావడం మొదటిసారి అదే. నా ఫోటోలు ఎవరు ఇచ్చారు, నా అప్లికేషన్ ఎవరు ఇచ్చారు, నా ఫీజు డబ్బులు ఎవరు కట్టారు, ఏం అర్థం కాల. ఒకసారి కళ్ళ వెంట కొంచెం అలా నీళ్ళు కడుతూ ఉన్నాయి.
నేరుగా బాబా గుడికి వెళ్ళి అక్కడ స్వామి దగ్గర కూర్చున్నా, ఇదంతా నువ్వే చేసావయ్యా అని. బాబా చరిత్రలో ఒక ఆవిడ పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటే ఆయన ఒక మనిషినిచ్చి ఒక టాంగానిచ్చి పంపిస్తాడు. ఆయన ఈ ఊరికి వచ్చి విభూతంతా పెట్టేసిన టాంగా మాయం అవుతుంది. ఎవరొచ్చారో అర్థం కాదు, ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఆ సన్నివేశం గుర్తుకొచ్చి షిరిడీ సాయినాథుడు ఇంత చేశారా అంటే, జీవితంలో ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే మనకు అనుభవాలు వస్తూ ఉంటాయి అంటారు. ఎగ్జామ్ రాసేసాను, అయిపోయింది, ఇంటికి వచ్చేసాను, అదొక ఘట్టం.